హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన యక్షిని అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరీస్ స్టార్టింగ్లో ఒక స్వామీజీని చూపిస్తారు. ఆ స్వామీజీ నీళ్ల లోపల తపస్సు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఒక క్లాసికల్ డాన్స్ టీచర్ని చూపిస్తారు. ఇతను ఒక గుడి దగ్గర చాలా మంది అమ్మాయిలకి డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే ఇతని వైపుకి ఒక సువాసన వస్తుంది. ఆ స్మెల్ని ఇతను ఫాలో అవుతూ వెళ్తే అక్కడ ఇతనికి ఒక అందమైన అమ్మాయి డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆ డాన్స్ చూసి ఇతను ఫిదా అయిపోతాడు. దాంతో ఇతను ఆమె దగ్గరికి వెళ్లి ఏమీ మాట్లాడకుండా ఇద్దరు క్లోజ్ అయిపోతారు. కానీ ఈ అమ్మాయి ఒక రాక్షసి అని మనకి చూపిస్తారు. అప్పుడే ఆ రాక్షసి ఆ క్లాసికల్ డాన్సర్ ని చంపేస్తుంది. దాంతో నీళ్ల లోపల తపస్సు చేస్తున్న ఆ స్వామీజీ ఆ రాక్షసి మళ్ళీ ఒక ప్రాణాన్ని తీసేసిందని తెలిసి తన శిష్యుడితో, భైరవ, ఆ రాక్షసి మళ్ళీ ఇంకో ప్రాణాన్ని తీసేసింది. ఇంకో ఒక్క ప్రాణాన్ని ఆ రాక్షసి కాని తీసేస్తే తను భూలోకం నుంచి వెళ్ళిపోతుంది. అంతకంటే ముందే మనం దాన్ని పట్టుకోవాలి భైరవ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ అమ్మాయిని చూపిస్తారు. ఈమె పేరు మాయా. మాయా చేతిలో ఒక ముంగీస బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మలో భద్ర అనే వ్యక్తి ప్రాణాలు ఉంటాయి. మాయా భద్రాతో, భద్ర ఇక్కడ మన పని అయిపోయింది, మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఆ బొమ్మతో వేరే ఊరికి బయలుదేరుతుంది. బస్లో కూర్చొని మాయా తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ మాయ ఒక యక్షిణి అయ్యి ఉంటుంది. ఈమెకి ఒక శాపం ఉంటుంది. యక్షిణి భూమిపైకి వచ్చి ఒక మనిషిని ప్రేమించిందని కుబేరుడికి తెలిసి కోపంతో నువ్వు ఏ మనిషినైతే ప్రేమించావో అదే మనుషుల్ని 100 మందిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు మన లోకం అంటే అల్కాపురికి రాగలవు. అప్పటి వరకు నువ్వు రాలేవు అని శాపం ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో కృష్ణ అనే వ్యక్తిని, కృష్ణ ఫ్యామిలీని చూపిస్తారు. ఆ రోజే కృష్ణాది 30వ పుట్టినరోజు అయ్యి ఉంటుంది. దాంతో అందరూ కృష్ణాని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ కృష్ణకి మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. తనకి 30 సంవత్సరాలు దాటేలోపే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యి ఉంటాడు. ఒకవేళ అది జరగకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పినట్లే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఉంటాడు. కృష్ణకి ముందు చాలా మంది గర్ల్ ఫ్రెండ్లు ఉండేవారు. కానీ అవంతా వర్కౌట్ అవ్వలేదు. దాంతో కృష్ణ తన ఫ్యామిలీ వాళ్ళతో నాకు ఈరోజే టైం ఉంది, సాయంత్రం వరకు నాకు ఏ అమ్మాయి దొరక్కపోతే రేపు మీరు చెప్పిన చోటే పెళ్లి చూపులకు వస్తానని చెప్తాడు. యాక్చువల్లీ కృష్ణ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. నాన్న అయితే అమ్మాయిల పిచ్చోడై ఉంటాడు. స్పెషల్గా అమ్మాయిల్ని చూసేందుకే న్యూస్ పేపర్ చదివేవాడు. ఇలాంటి అలవాట్ల వల్లే కృష్ణకి తన నాన్న అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కృష్ణ ఒక హోటల్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కృష్ణకి తన ఫ్రెండ్స్ అంతా బర్త్డే విష్ చేసి పార్టీ అడుగుతూ ఉంటారు. కానీ కృష్ణ మాత్రం తన సోల్మేట్ గురించి ఆలోచిస్తూ చాలా డల్గా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మాయా హైదరాబాద్కి వచ్చి ఏదో కంపెనీలో జాయిన్ అవుతుంది. కంపెనీలో అబ్బాయిలంతా మాయాని చూసి ఫ్లాట్ అయిపోతారు. కంపెనీలో ఒక అమ్మాయి అందరినీ పరిచయం చేసి దూరంగా కూర్చొని ఉన్న ఒక వ్యక్తిని చూపించి అతను అస్సలు అమ్మాయిల వైపుకే చూడడు అని అంటుంది. దాంతో మాయాకి తన నెక్స్ట్ టార్గెట్ దొరికేస్తాడు. దాంతో మాయా అతని దగ్గరికి వెళ్లి తన గురించి చెప్పి డిన్నర్కి పిలుస్తుంది. ఇంత అందమైన అమ్మాయి పిలవడంతో అతను కూడా ఓకే చెప్పి పక్కనే ఒక హోటల్ ఉంది, రాత్రి 8కి కలుద్దాం అని చెప్తాడు. దాంతో మాయా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. మరోవైపు కృష్ణ హోటల్లో తన సోల్మేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మాయా అదే హోటల్కి డిన్నర్కి వస్తుంది. మాయా కృష్ణకి తెగ నచ్చేస్తుంది. కృష్ణ వెళ్లి మాట్లాడితే మాయా తను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తుంది. అప్పుడే ఆఫీస్ వ్యక్తి వస్తాడు. వాళ్ళిద్దరూ క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి కృష్ణ ఎంతో బాధపడతాడు. దాంతో కృష్ణ ఫ్రెండ్స్ అంతా ఇంట్లో చెప్పిన చోటే పెళ్లి చేసుకో, పెళ్లి అయ్యాక కూడా లవ్ అవుతుంది అని సర్ది చెప్తారు. దాంతో చేసేదేమీ లేక కృష్ణ మరుసటి రోజు పెళ్లి చూపులకి వెళ్తాడు. కృష్ణకి ఆ అమ్మాయి నచ్చేస్తుంది. కృష్ణ ఫ్యామిలీ వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి ఆమె సమాధానాలు చెప్పేయడం వీళ్ళ పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. దాంతో ఈమె తన సోల్మేట్ అని కృష్ణ ఫిక్స్ అయిపోతాడు. మరోవైపు మాయా ఆఫీస్ అతన్ని డిన్నర్కి తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అతను రాగానే మాయా క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తే ఇతను సిగ్గుపడతాడు. దాంతో మాయా అతని కోసం పాలల్లో షుగర్ కలుపుతూ డోంట్ వరీ అంతా నేనే చూసుకుంటా అని అంటుంది. దాంతో ఆ వ్యక్తి మాయాతో నీకొక సీక్రెట్ చెప్పనా, నేను వర్జిన్ని కాదు, నేను ఆఫీస్లో అందరి ముందు అలా నటిస్తాను అని అనగానే యక్షినికి ఫుల్ కోపం వచ్చి తన కళ్ళు బ్లూగా మారిపోతాయి. దాంతో అతనికి తన నిజ స్వరూపాన్ని చూపించగానే అతను స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. మాయాకి ఒక వర్జిన్ కావాలి, అతన్ని చంపి
తన లోకానికి వెళ్ళాలనుకుంటే ఇలా అయ్యిందని మాయా ఒక చెట్టుపై కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. తను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన లోకానికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ ఆ వ్యక్తి తన ప్లాన్ అంతా పాడు చేసేసి ఉంటాడు. మరోవైపు కృష్ణ పెళ్లి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడే కృష్ణ ఫ్రెండ్స్ వచ్చి నీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకో, వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు అని చెప్తాడు. మరోవైపు ఆ పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ నేను ఏం చెప్పినా అతని ఫ్యామిలీ వాళ్ళు నమ్మేస్తున్నారు, కానీ నేను నీకే సొంతం, మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలంటే ఈ బకరానే మనకు కరెక్ట్ అని చెప్తుంది. ఈ మాటలంతా కృష్ణ వినేస్తాడు. అప్పుడే ఆ పెళ్లి కూతురు కృష్ణతో మొత్తం వినేసావా, అయితే మొత్తం మర్చిపో, ఒకవేళ నీ పెళ్లి క్యాన్సిల్ అయితే మీ ఇంట్లో ఉన్న 2 ముసలోళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, కాబట్టి నాతో పెళ్లి చేసుకో అని అంటుంది. ఇదంతా విని కృష్ణ మనసు విరిగి పెళ్లిని క్యాన్సిల్ చేసేస్తాడు. ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పకుండా కృష్ణ ఒక చెట్టు కింద కూర్చొని తన గురించి ఒక పేపర్లో రాస్తుంటాడు. ఆ పేపర్లో నేను నా లైఫ్లో ఒకటే కలగన్నాను, నేను నిజమైన ప్రేమని ఫీల్ అవ్వాలని అనుకున్నాను, కానీ అది జరగలేదు, నా చావుకి ఎవ్వరూ బాధ్యులు కారు, నేను ఈ బ్రతుకుని బ్రతకలేకపోతున్నాను, చనిపోతున్నాను అని సూసైడ్ నోట్ రాసి చనిపోవాలని వెళ్తాడు. ఆ పేపర్ ఎగురుకుంటూ వెళ్ళి అదే చెట్టుపై కూర్చొని ఏడుస్తున్న మాయా దగ్గరికి వెళ్తుంది. ఆ పేపర్ చదివితే కృష్ణ ఒక వర్జిన్ అని మాయాకి అర్థమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మాయా తను చంపే లాస్ట్ మనిషి వర్జిన్ అయ్యి ఉండాలి. అలాగే జీవితం పైన విరక్తి చెంది చనిపోవాలని అనుకున్న వాడిని బలి ఇస్తే ఆ శాపం పోతుంది. దాంతో అక్కడే ఉరివేసుకోబోతున్న కృష్ణని మాయా కాపాడేస్తుంది. మాయాని చూసి కృష్ణ గుర్తుపడతాడు. దాంతో మాయా కృష్ణతో ఆ రోజు హోటల్లో నాతో వచ్చింది నా బాయ్ ఫ్రెండ్, అతను నన్ను మోసం చేశాడని నేను చనిపోవడానికి వచ్చాను అని అంటుంది. అలాగే తనింతవరకు ఎవ్వరికీ కిస్ చేయలేదని ఆ కోరిక తీరడానికి కృష్ణని కిస్ చేస్తుంది. ఆ తర్వాత రాసి పెట్టి ఉంటే మనం మళ్ళీ కలుస్తాం అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో కృష్ణ కూడా సూసైడ్ చేసుకోడు. నెక్స్ట్ సీన్లో ఆ స్వామీజీ తన శిష్యులతో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఆ స్వామీజీ పేరు మహాకాల్ అయ్యి ఉంటుంది. వీళ్ళు ఒక రకమైన పువ్వుని వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఒక శిష్యుడు మహాకాల్తో గురూజీ ఈ ప్రపంచంలో యక్షిని నిజంగానే ఉందా అని అడుగుతాడు. దాంతో మహాకాల్ యక్షిని గురించి కొన్ని విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యక్షిణీలు ఉండే లోకాన్ని అల్కాపురి అంటారు. అక్కడి రాజు కుబేరుడు. యక్షిణీల గురించి ఒక పుస్తకమే ఉంది. ఆ పుస్తకం పేరు ఉద్దమ రావతంత్రం. యక్షిణీలు చాలా పవర్ఫుల్. వీళ్ళు ప్రపంచంలోని సంపదకు కాపలాగా ఉంటారు. యక్షిణికి ఇంకో శక్తి కూడా ఉంది. ఎవరైనా తపస్సు చేస్తూ తప్పును చేస్తే వాళ్ళని యక్షిణి చంపేస్తుంది. ఒకసారి ఒకతని తపస్సు నచ్చి యక్షిణి అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. అదే సౌగాంధిక. ఆ సౌగాంధిక ద్వారా మనం యక్షిణి ఎక్కడుందో కనుక్కోవచ్చు. నార్మల్ రోజుల్లో ఆ సౌగాంధిక అంటే ఆ పువ్వు నార్మల్ గా ఉంటుంది. అదే పువ్వు పౌర్ణమి రోజు మెరుస్తుంది. ఆ పువ్వు దగ్గరికి యక్షిణీలు రాగానే ఆ పువ్వు యొక్క రంగు మరియు సువాసన మారిపోతాయి అని చెప్పి మహాకాల్ తన శిష్యులని ఒక చెరువు దగ్గరికి తీసుకొని వెళ్లి ఇద్దరిని నీళ్లలోకి దింపుతాడు. అప్పుడే నీళ్లలో ఏదో శక్తి ఆ ఇద్దరిని లాగి చంపేస్తుంది. మహాకాల్కి ఈ చెరువులో ఏదో మంత్ర కవచం ఉందని అర్థమయ్యి ఏవో మంత్రాలు చదివి ఎవరినో హెల్ప్ అడుగుతాడు. మహాకాల్ హెల్ప్ అడిగింది నాగదేవతని. అప్పుడే నాగదేవత వచ్చి ఆ మెరిసే పూలని చూపిస్తుంది. దాంతో భైరవ వెళ్ళి ఆ పూలన్నిటిని తెస్తాడు. దాంతో మహాకాల్కి సౌగాంధికలు దొరికేస్తాయి. నెక్స్ట్ సీన్లో కృష్ణ హోటల్లో చాలా హ్యాపీగా ఉంటాడు. అందరూ కృష్ణ పెళ్లి ఆగిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటారు. దాంతో కృష్ణ తన ఫ్రెండ్స్కి నైట్ జరిగింది చెప్పి దేవుడు నాకు ఒక తలుపును మూసేస్తే ఇంకో తలుపుని తెరిచాడు, నన్ను ఫస్ట్ టైం ఒక అమ్మాయి కిస్ చేసింది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఆఫీస్ వ్యక్తిని చూపిస్తారు. ఆ రోజు మాయా నిజ స్వరూపాన్ని చూసి అతను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. పాపం అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మరోవైపు మహాకాల్ ఆ పువ్వులతో ఏదో కెమికల్ని తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడే భైరవ మహాకాల్తో గురూజీ మీకు నాగదేవత ఎందుకని హెల్ప్ చేసింది అని అడిగితే దానికి మహాకాల్ కుబేరుడు కేవలం యక్షిణీల రాజు మాత్రమే కాదు, రావణుడి అన్న కూడా. చాలా సంవత్సరాల ముందు రావణుడు నాగదేవతల సహాయంతో కుబేరుడితో యుద్ధం చేసి లంకని సాధించుకున్నాడు. ఆ తరువాత రావణుడు చనిపోయాక కుబేరుడు ముంగీసని తన వాహనంగా మార్చుకొని నాగలోకం వైపుకి దాడి చేశాడు. ఆ గొడవలో చాలా మంది నాగదేవతలు మరణించడంతో వాళ్ళ సంపద అయిన నాగమణులని తీసుకొని అల్కాపురికి వెళ్ళిపోయాడు. దాంతో ఈ మహాకాల్ యక్షిణీల ద్వారా అల్కాపురికి వెళ్ళి ఆ కుబేరుడిని ఓడించి దొంగలించిన నాగమణుల్ని తిరిగి నాగదేవతలకి ఇవ్వాలని అనుకుంటాడు. ఈ మహాకాల్ ప్రొఫెషన్ గురించి చెప్పాలి
చెప్పాలంటే ఇతను ఒక పెయింటర్ అయ్యి ఉంటాడు. ఇతను ఆ సౌగంధికతో చేసిన లిక్విడ్ తో పెయింటింగ్స్ వేసి తన శిష్యులతో ఈ పెయింటింగ్స్ అన్ని మన క్లయింట్స్ కి ఫ్రీగా పనిచేయండి, ఒకవేళ మాయ ఈ పెయింటింగ్ దగ్గరికి రాగానే ఈ పెయింట్ రంగు మారిపోతుంది అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో కృష్ణ బర్త్డే పార్టీ ఇవ్వలేదని ఫ్రెండ్స్ అంతా అతన్ని ఫోర్స్ చేసి పబ్కి తీసుకొని వెళ్తారు. అదే పబ్బులో కృష్ణ మాయాని చూస్తాడు. మాయా కృష్ణతో డాన్స్ చేసి ఫుల్గా డ్రింక్ చేసేస్తుంది. దాంతో కృష్ణ మాయాని తన ఇంట్లో డ్రాప్ చేసేకి క్యాబ్లో పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. క్యాబ్లో మాయా కృష్ణకి క్లోజ్ అవ్వాలని చూస్తుంది. కానీ కృష్ణ మాయాని కంట్రోల్ చేసి తన రూమ్లో వదిలేస్తాడు. అయినా కూడా మాయా కృష్ణకి క్లోజ్ అయ్యి అతన్ని చంపి టార్గెట్ పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం మాయాని రూమ్ లో వదిలి బయటికి వచ్చేస్తాడు. రూమ్ నుండి బయటికి రాగానే అక్కడ కృష్ణ వాళ్ళ పెద్ద బావ ఉంటాడు. అంటే కృష్ణ మరియు మాయా వచ్చిన క్యాబ్ డ్రైవర్ కృష్ణ వాళ్ళ బావే అయ్యి ఉంటాడు. దాంతో ఎవరా అమ్మాయి నిన్నెందుకు కిస్ చేసింది, ఇంతసేపు ఆ ఇంట్లో నువ్వేం చేస్తున్నావని కృష్ణని అడిగితే దానికి కృష్ణ ఏమీ చెప్పడు. దాంతో మరుసటి రోజే పెద్ద బావ మొత్తం కృష్ణ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాడు. దాంతో కృష్ణ వాళ్ళ అవ్వ కృష్ణని ఫుల్ గా తిట్టి ఎవరా అమ్మాయి, ఇంత త్వరగా ఆ పిల్లని ఎలా ప్రేమించావు అని అడుగుతుంది. దాంతో కృష్ణ మాయ గురించి తన ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాడు. దాంతో ఫ్యామిలీ వాళ్ళంతా ఫస్ట్ మాయాని ఇంటికి పిలుచుకొని రా, మాకు నచ్చితేనే పెళ్లి చేస్తామని అంటారు. అదే రోజు మహాకాల్ వేసిన ఆ పెయింటింగ్ కృష్ణ పనిచేసే హోటల్కి వస్తుంది. అప్పుడే మాయ కృష్ణని కలిసేందుకు ఆ హోటల్కి వస్తుంది. కృష్ణని డిన్నర్కి ఇన్వైట్ చేసి కేవలం మనమిద్దరమే ఉండే ప్లేస్కి తీసుకెళ్లమని చెప్తుంది. సిరీస్ మధ్య మధ్యలో ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. బహుశా ఈమె మాయాని ఫాలో అవుతూ ఉంటుంది. ఆమె ఫేస్ ని మనకి చూపించరు. మాయా హోటల్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ మహాకాళి పెయింటింగ్ రంగు మారిపోతుంది. అదే రోజు రాత్రి కృష్ణ మరియు మాయా ఒక నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాయా ఇండైరెక్ట్లీ కృష్ణతో రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. దానికి కృష్ణ మాయాతో నా శరీరం మరియు నా మనసు నా భార్యకే, పెళ్ళైన తర్వాతే అన్నీ జరుగుతాయి అని చెప్తాడు. ఇది విని మాయా అప్సెట్ అయ్యి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కృష్ణ తన ఫ్రెండ్స్ కి నైట్ మాయా తనతో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేసిందని, తను వద్దన్నానని చెప్పేస్తాడు. యాక్చువల్లీ కృష్ణ తన అమ్మకి ప్రామిస్ చేసి ఉంటాడు. కృష్ణ తన తండ్రిలాగా అమ్మాయిల పిచ్చోడు కాకూడదని, తన భార్యనే ప్రేమించాలని ప్రామిస్ చేయించి ఉంటుంది. ఫైనలీ కృష్ణ మాయాకి పెళ్లి కోసం ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. మరోవైపు మహాకాల్కి ఆ పెయింటింగ్ గురించి తెలిసిపోతుంది. ఈ పెయింటింగ్ దగ్గర నుంచి మాయా వెళ్ళింది కాబట్టి రంగు మారింది, అంటే మాయా ఇదే సిటీలో ఉందని అర్థం చేసుకుంటాడు. ఆ పెయింటింగ్ లోని కెమికల్ ని తీసుకొని ఒక లిక్విడ్ లో మిక్స్ చేయగానే ఒక శక్తి బయటికి వస్తుంది. ఆ శక్తి మహాకాల్ని మాయా వరకు తీసుకొని వెళ్తుంది. ఆ శక్తిని మహాకాల్ ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు మాయా చెట్టు పైన కూర్చొని తన చేతిలో భద్రాని పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. నేను ముందు తెలియక ఒక తప్పు చేశాను, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నా, నేను కృష్ణని పెళ్లి చేసుకోనా అని అడిగితే దానికి భద్ర ఏం కాదు మాయా, అతన్ని నువ్వు ఫస్ట్ నైట్ రోజే చంపేయి అని అంటే దానికి మాయా కృష్ణని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి మహాకాల్ వచ్చి తన శక్తితో మాయాని బంధించాలని చూస్తాడు. ఇక్కడ మహాకాల్కి యక్షినికి చేజింగ్ జరుగుతుంది. ఫైనలీ మహాకాల్ యక్షినిని పట్టుకునేస్తాడు. కానీ ఆ యక్షిని మాయా కాదు, జ్వాలాముఖి అయ్యి ఉంటుంది. ఈ జ్వాలానే మాయా ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూ ఉండేది. యాక్చువల్లీ అల్కాపురిలో టోటల్ 64 యక్షినీలు ఉంటారు. వాళ్ళల్లో 2 భూలోకానికి వచ్చేసి ఉంటారు. వాళ్ళే మాయా మరియు జ్వాల. మహాకాల్ జ్వాలతో మాయా గురించి అడిగితే తనకేమీ తెలియదు అని అంటుంది. దాంతో మహాకాల్ జ్వాలావి కొన్ని శక్తుల్ని బంధించి బెదిరిస్తాడు. మాయా ఎక్కడుందో చెప్తే నీ శక్తులన్నీ ఇస్తానని అంటాడు. మరోవైపు కృష్ణ మాయాని కలిసి పెళ్లికి ప్రపోజ్ చేస్తాడు. మాయా కూడా పెళ్లికి ఒప్పేసుకుంటుంది. ఇక్కడ స్టోరీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తుంది. ఇక్కడ సీన్ పాస్ట్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఒక గురూజీ మరియు ఒక శిష్యుణ్ణి చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఏదో వెతుకుతూ ఉంటారు. ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లాడు మహాకాల్ అయ్యి ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒక గుడి దగ్గరికి వెళ్తారు. ఆ గుడిని మాయా కాపాడుతూ ఉంటుంది. ఆ గుడిలో ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ద్వారా అల్కాపురికి వెళ్ళొచ్చు. మహాకాల్ వాళ్ళ గురూజీ అల్కాపురికి వెళ్ళి కుబేరుణ్ణి చంపి తనే కుబేరుడు అవ్వాలని అనుకుంటాడు. మహాకాల్ తన గురువుతో ఈ మాయ ఎవరని అడుగుతాడు. దానికి ఆ గురువు చాలా సంవత్సరాల ముందు శివుడు ధ్యానం చేస్తూ ఉంటే పార్వతీదేవికి
కృష్ణకి శివుడితో ఉండాలని కోరిక పుట్టింది. ఆ కోరికే చెమటగా మారి ఆ చెమట 64 చుక్కలయ్యి ఆ 64 చుక్కలు 64 యక్షిణీలుగా మారాయి. ఆ లాస్ట్ చుక్కతోనే మాయా పుట్టింది. అన్ని యక్షిణీల కన్నా మాయా చాలా అందమైన శక్తిగల యక్షిణి అని చెప్తాడు. ఆ తర్వాత గురూజీ ఆ గుడిలోకి వెళ్ళి ఏదో పూజ చేస్తూ ఉంటాడు. ఆ గురూజీ మహాకాల్తో, మహాకాల్ ఇక్కడ ఏదైనా జరగచ్చు, నువ్వు ఈ సర్కిల్ లోపలికి రాకూడదు, దూరంగా ఉండు, ఈరోజు మాయా నా కాళ్ళ కిందైనా ఉండాలి లేదా నేను ఆ మాయా చేతిలోనైనా చనిపోవాలి అని చెప్పి మాయాని పిలవడానికి ఏవేవో పూజలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ పూజ ఫెయిల్ అయ్యి మాయా చేతిలో ఆ గురూజీ చనిపోతాడు. దానివల్లే మహాకాల్ తన గురూజీ కోరికని తీర్చాలని అనుకుంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది. కృష్ణ తన ఫ్యామిలీ వాళ్ళకి మాయాని చూపిస్తాడు. మాయా బిహేవియర్ చూసి కృష్ణ ఫ్యామిలీ వాళ్ళకి మాయా అస్సలు నచ్చదు. మాయా తనొక అనాథ అని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ వాళ్ళు కృష్ణని పక్కకి తీసుకొని వెళ్ళి మాయా వాళ్ళకి నచ్చలేదని చెప్తారు. కృష్ణ కూడా తను మాయానే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. అప్పుడే కృష్ణ ఇంటికి జ్వాల వచ్చి తను మాయా మేనత్త అని చెప్తుంది. జ్వాలని చూసి కృష్ణ వాళ్ళ నాన్న ఫిదా అయిపోతాడు. అదే రోజు రాత్రి మాయా మరియు జ్వాల ఒక చోట కలుసుకుంటారు. వీళ్ళిద్దరి మాటలతో మనకు అర్థమయ్యేది ఏమిటంటే జ్వాల కూడా చాలా సంవత్సరాల నుంచి భూలోకంలోనే ఉంది. జ్వాలకి కూడా ఏదో శాపం ఉంటుంది. జ్వాల కూడా కొంతమంది మగవాళ్ళని చంపి బలి ఇచ్చి ఉంటుంది. అలాగే మహాకాల్ గురించి మాయాకి చెబుతుంది. మహాకాల్ ఇదే ఊరిలో ఉన్నాడని, నిన్ను వెతుకుతున్నాడని మాయాకి చెప్తుంది. అలాగే మహాకాల్ నిన్ను వెతికే లోపే నువ్వు కృష్ణని చంపేసి అల్కాపురికి వెళ్ళిపో అని చెప్తుంది. మరోవైపు కృష్ణ తన పెళ్లి కార్డులని అందరికీ పంచుతూ ఉంటాడు. అలాగే తన హోటల్కి ఆ పెయింటింగ్ని గిఫ్ట్ చేసిన ఆ మహాకాల్ని కూడా తన పెళ్లికి పిలవాలని అనుకుంటాడు. మరుసటి రోజు కృష్ణ ఫ్యామిలీ వాళ్ళు కృష్ణని ఒక మహిళ దగ్గరికి వెళ్తారు. ఆ మహిళ శరీరంలోకి అమ్మవారు వచ్చి ఈ పెళ్లి అస్సలు అవ్వకూడదు అని చెప్తుంది. ఈ పెళ్లి జరిగితే మీ ఇంట్లో ఒక శవం లేస్తుంది అని అంటుంది. కానీ ఈమె మాటలని కృష్ణ అస్సలు నమ్మడు. ఇదంతా చూసి మాయా జ్వాలతో ఆ మహిళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని, అందుకే ఆమె అలా అంటుంది అని చెప్తుంది. ఆ తరువాత కృష్ణ మహాకాల్ ఇంటికి వెళ్ళి పెళ్లికి ఇన్వైట్ చేస్తాడు. మహాకాల్ పెళ్లి కార్డ్ తీసుకొని తప్పకుండా పెళ్లికి వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్తూ ఉంటే కృష్ణకి తను తన అడ్రస్ మహాకాల్కి చెప్పనే లేదు అని గుర్తుకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మహాకాల్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కృష్ణ ఒక రూమ్లో దేన్నో చూసి షాక్ అయిపోతాడు. ఆ తరువాత కృష్ణ మాయా దగ్గరికి వచ్చి నేను మహాకాల్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రూమ్లో మహాకాల్ సార్ శవాన్ని ముందర వేసుకొని ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని మాయాకి చెప్తాడు. ఇది విన్న మాయాకి మహాకాల్ ఏ పూజ చేస్తున్నాడో అర్థమైపోతుంది. మరోవైపు మహాకాల్ తన ఇంట్లో ఉన్న సౌగంధికల కలర్ మారిపోవడం చూస్తాడు. యాక్చువల్లీ కృష్ణ పెళ్లికి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు కృష్ణ షర్ట్ పైన మాయా వెంట్రుక ఉంటుంది. ఆ వెంట్రుకే ఈ పువ్వుల మీద పడి ఉండడంతో రంగు మారిపోయి ఉంటుంది. దాంతో మహాకాల్కి యక్షిని ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంది అని అర్థమైపోతుంది. మరోవైపు కోమాలో ఉన్న ఆ ఆఫీస్ వ్యక్తి స్పృహలోకి వచ్చేస్తాడు. అతను ఫాస్ట్ గా తన ఫ్రెండ్ కి కాల్ చేసి మాయా గురించి అడిగితే ఈ రోజు మాయా పెళ్లి అని తెలుస్తుంది. దాంతో ఈ వ్యక్తి వెంటనే కృష్ణ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవద్దని, మాయా మనిషి కాదని ఎంత చెప్పినా కూడా కృష్ణ అతని మాటలు అస్సలు నమ్మడు. తిరిగి ఆ వ్యక్తినే నీ వల్లే మాయా చనిపోవాలని అనుకుంది అని అరుస్తాడు. అదే టైంకి మహాకాల్ తన శిష్యులతో మాయా కోసం పెళ్లికి వస్తాడు. మాయాకి మహాకాల్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసిపోతుంది. దాంతో మాయా చాలా భయపడిపోతుంది. వెంటనే మాయా కృష్ణ దగ్గరికి వెళ్ళి ఆ పెయింటర్ మన పెళ్లికి వచ్చాడని, ఇక్కడికి వచ్చి ఎవరి మీద చేతబడి చేస్తాడో అని చెప్పి మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాము అని చెప్తుంది. మహాకాల్ ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ జ్వాల ఉంటుంది. మహాకాల్ జ్వాలతో మాయా ఎక్కడా అని అడిగితే దానికి జ్వాల నిన్ను చూశాక మాయా కృష్ణని తీసుకొని పెళ్లి చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తుంది. ఈ విధంగా మాయా ఎక్కడికి వెళ్ళిందో అడ్రస్ కూడా చెప్పేస్తుంది. దాంతో మహాకాల్ ఆ అడ్రస్ ద్వారా ఒక అడవిలోకి వెళ్తాడు. మరోవైపు మాయా కృష్ణల పెళ్లి ఒక గుడిలో జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు మహాకాల్ ఈ అడవిలో మాయని వెతికి అలిసిపోతాడు. యాక్చువల్లీ జ్వాలనే కావాలని ఆ మహాకాల్కి తప్పుడు అడ్రస్ ఇచ్చి ఆ అడవికి పంపించేసి ఉంటుంది.
ఇక్కడ స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడ మహాకాల్ పెద్దవాడై తన గురూజీ చనిపోయిన అదే గుడికి వస్తాడు. మహాకాల్ ఆ గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక శక్తి అతన్ని లోపలికి రానివ్వకుండా ఆపేస్తుంది. ఆ శక్తి మాయానే అయ్యి ఉంటుంది. మాయా చాలా సంవత్సరాల నుంచి ఈ గుడికి రక్షణగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. మహాకాల్ లోపలికి వెళ్లాలని పట్టుదలతో ఉంటాడు. కానీ మాయా అతన్ని గుడి లోపలికి అస్సలు రానివ్వదు. మాయాని ఎవ్వరూ అంత ఈజీగా ఓడించలేరు. దాంతో మహాకాల్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ పేరే ప్రేమ. మాయా మహాకాల్ మీద అటాక్ చేస్తూ ఉంటే ఇతడేమో ప్రేమగా మాయాని టచ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మాయాని ప్రేమతోనే ఓడించగలరు. చూస్తూనే మాయా మహాకాల్ ప్రేమలో పడిపోతుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మాయా మరియు కృష్ణల పెళ్లి అయిపోయి ఉంటుంది. ఈ రోజే వీళ్ళ ఫస్ట్ నైట్ అయ్యి ఉంటుంది. మాయా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాత్రే భూలోకంలో తన ఆఖరి రాత్రి కాబట్టి. రూమ్ లోకి వెళ్ళాక వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతూ ఉంటారు. అప్పుడే మాయా తన నిజ స్వరూపాన్ని చూపించేటప్పుడు కృష్ణ వాళ్ళ అక్క వచ్చి తలుపు కొడుతుంది. బయటకి వెళ్ళి చూస్తే కృష్ణ వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అంతా మాయా అడుగు పెట్టినందుకే ఇలా జరిగిందని మాయాని తిడుతూ ఉంటారు. ముందే అమ్మవారు వచ్చి ఈ పెళ్లి జరిగితే మీ ఇంట్లో శవం లేస్తుందని చెప్పినా కూడా నువ్వు వినలేదు అని కృష్ణని తిడతారు. ఇక్కడ కూడా కృష్ణ మాయాకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మహాకాల్ అదే అడవిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మహాకాల్కి మెరుస్తున్న పువ్వులు పైనుంచి కింద పడడం కనిపిస్తుంది. మహాకాల్ ఒక పువ్వుని టచ్ చేయగానే అతను గాలిలో ఎగురుతాడు. యాక్చువల్లీ ఇదంతా జ్వాల యొక్క మాయే అయి ఉంటుంది. పాపం మహాకాల్ గాలిలో ఎగురుకుంటూ పోతూ ఉంటాడు. మరుసటి రోజు కృష్ణ వాళ్ళ బంధువులంతా అంత్యక్రియల కోసం ఇంటికి వచ్చేస్తారు. కానీ కృష్ణ మరియు మాయా బెడ్రూమ్లో వెళ్ళి క్లోజ్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇంట్లో ఉన్న ఇద్దరు ముసలి వాళ్ళు వస్తారు. వీళ్ళిద్దరూ కృష్ణ వాళ్ళ అమ్మమ్మ మరియు నానమ్మ అయి ఉంటారు. వీళ్ళిద్దరూ కృష్ణ మరియు మాయాని ఇంట్లో ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు, మీకు సిగ్గులేదా అని తిడతారు. మరోవైపు మహాకాల్ శిష్యుడైన భైరవ అదే అడవికి చేరుకొని మహాకాల్ని కిందకి తెచ్చేందుకు పూజలు చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పటికీ కూడా మహాకాల్ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటాడు. అదే రోజు రాత్రి కృష్ణ మరియు మాయా తమ ఇంటి వెనుక కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వాలని చూస్తారో అప్పుడే మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి వీళ్ళిద్దరిని తిడతారు. ఇదంతా చూసి కృష్ణ వాళ్ళ నానమ్మకి ఒక ఐడియా వస్తుంది. తెల్లవారి నుంచి రాత్రి వరకు మాయాని పనుల్లో పెట్టాలి అని అనుకుంటుంది. ఇదే విధంగా మరుసటి రోజు నుంచి మాయాకి అన్ని పనులు చెప్పి చేపిస్తూ ఉంటారు. మాయా అనుకుంటే వీళ్ళందరినీ ఒక్క నిమిషంలో చంపేయొచ్చు. కానీ ఆమె అలా చెయ్యదు. ఎందుకంటే మాయా ఒక స్పెషల్ యక్షిణి అయి ఉంటుంది. తనలో ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమే వీళ్ళని చంపకుండా ఆపుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ ఆఫీస్ వ్యక్తి వచ్చేస్తాడు. యాక్చువల్లీ ఇతని జాబ్ పోయి ఇతను LIC పాలసీలో వర్క్ చేస్తూ ఉంటాడు. కృష్ణ వాళ్ళ నాన్న చనిపోయే ముందు LIC పాలసీ తీసుకొని ఉండడంతో ఆ పని కోసమే ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇతను మాయాని చూసి షాక్ అయిపోతాడు. మాయా ఇతనితో కృష్ణ వాళ్ళ నాన్న ఎలా చనిపోయారో ఆ సర్టిఫికెట్ నాకు తెచ్చి ఇవ్వు, అలాగే నా గురించి ఎవరికి చెప్పకూడదని వార్నింగ్ ఇస్తుంది. ఇతను లోపలికి వెళ్ళి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కృష్ణ మాయతో ఇక్కడ ఉంటే మనల్ని ఎవ్వరూ కలవనివ్వరు, నేను మన హోటల్లో రూమ్ ని బుక్ చేస్తాను, సాయంత్రం నువ్వు వచ్చేయి అని అంటాడు. ఆ తర్వాత ఆ ఆఫీస్ కొలీగ్ మాయ దగ్గరికి వచ్చి కృష్ణ వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ తో కాదు ఎవరో వెనుక నుండి గట్టిగా పట్టుకోవడంతో ఎముకలు విరిగి చనిపోయారు, ఇలాంటి పని మీరే చెయ్యగలరు కదా అని అంటాడు. కానీ మాయా కృష్ణ వాళ్ళ నాన్నని చంపి ఉండదు. దాంతో మాయాకి జ్వాల పైన డౌట్ వస్తుంది. ఆ తర్వాత జ్వాలనే చంపిందని అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ తెలిసే ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు కృష్ణని అమ్మవారు వచ్చే మహిళ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు మాయ అని ఉంటుంది కదా, ఆమెని ఎవరో కంట్రోల్ చేశారని, అది కంట్రోల్ చేసింది జ్వాలనే అయ్యి ఉంటుంది. జ్వాల తనని మోసం ఎందుకు చేసిందో మాయాకి అర్థం కాదు. రాత్రవ్వగానే ఇదే విషయాన్ని అడగడానికి మాయా జ్వాల దగ్గరికి వెళ్తుంది. మాయాకి నిజం తెలిసిపోయిందని జ్వాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ జ్వాల ప్లాన్ ఏంటంటే మాయా ఇదే భూలోకంలో ఉండిపోవాలని. బై ఛాన్స్ మాయా కృష్ణకి ఫస్ట్ నైట్ జరిగితే తను
అల్కాపురికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ జ్వాల మాయాని చూసి జెలస్గా ఫీల్ అయ్యేది. అల్కాపురిలో కూడా అందరూ మాయా అందం గురించే మాట్లాడేవారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ తమ తమ నిజ స్వరూపాల్లోకి వచ్చేస్తారు. ఇదంతా అక్కడికి వచ్చిన కృష్ణ చూసేస్తాడు. యాక్చువల్లీ జ్వాలనే కృష్ణని అక్కడికి పిలిచి ఉంటుంది. మాయా అసలు రూపాన్ని చూపించడానికే జ్వాల పిలిచి ఉంటుంది. మాయా అసలు రూపాన్ని చూసి కృష్ణ షాక్ అయిపోతాడు. ఇక్కడ మాయాకి జ్వాలని చంపే ఛాన్స్ వస్తుంది. అయినా కూడా చంపదు. తను జ్వాలతో నేను అల్కాపురికి రక్షణగా ఉన్నాను, నా పనికి అడ్డు రాకు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మాయా మరియు మహాకాల్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడు మాయా మీరంటే నాకెంతో ఇష్టమని, కావాలంటే నా ప్రాణాలు అడిగినా ఇచ్చేస్తాను అని అంటుంది. దాంతో దొరికిందే ఛాన్స్ అనుకొని మహాకాల్ మాయాతో నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తేనే నేను నిన్ను నమ్ముతాను అని అంటాడు. అలాగే మాయాతో అల్కాపురికి వెళ్లే ద్వారం ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి మాయా దీని బదులుగా నా ప్రాణాలు అడిగితే ఇస్తా, కానీ ఆ ద్వారం ఎక్కడుందో చెప్పను అనేస్తుంది. ఆ తర్వాత ఇతను మాయాని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. మహాకాల్ నాగదేవతని పూజించేవాడు. తను మాయాకి ఒక ఉంగరం ఇచ్చి ఇది నీ చేతికి ఉన్నంత వరకు ఏ పాము నిన్ను కాటు వేయదు అని చెప్పి గ్రామ్ ఫోన్ లో ఒక మ్యూజిక్ ని పెట్టి మాయాని నాట్యం చేయమంటాడు. ఇక్కడ మహాకాల్ పాముల ద్వారా మాయాని బంధించేస్తాడు. అలాగే తను మాయాని ప్రేమించడం లేదని కూడా చెప్పేస్తాడు. ఆ ఉంగరాన్ని కూడా లాగేసుకుని మాయాతో నువ్వు నాట్యం చేసినంతసేపు ఈ పాములు నిన్నేం చేయవు, నువ్వు భూలోకంలోనే చనిపోతావా లేక ఆ ద్వారం గురించి చెప్తావా అని అంటాడు. దాంతో మాయా నాట్యం చేసి చేసి అలసిపోతుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. కృష్ణ పిలిచి ఉండడంతో మాయ హోటల్కి వచ్చి ఉంటుంది. కృష్ణ మాయ నిజ స్వరూపాన్ని చూసేయడంతో హోటల్లో రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని అబద్ధం చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కొద్దిసేపటికి ఇంటికి వస్తాను, ఆ తర్వాత మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్తాడు. మాయ ఇంటికి వెళ్ళి కృష్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ రాత్రంతా కృష్ణ ఇంటికి రాడు. మరుసటి రోజు మార్నింగ్ కృష్ణ అయ్యప్ప మాల వేసుకుని ఇంటికి వస్తాడు. ఇది చూసి ఫ్యామిలీ వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంట్లో నాన్న చనిపోయారు, ప్లస్ రీసెంట్ గా వీళ్ళిద్దరికి పెళ్లి అయ్యింది, అయినా కూడా కృష్ణ ఇలా ఎందుకు చేశాడో అర్థం కాక ఫ్యామిలీ వాళ్ళంతా వెంటనే గుడికి వెళ్లి మాల తీసేయమని ఫోర్స్ చేయడంతో పాపం కృష్ణది ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. ఆ తర్వాత కృష్ణ మాయా ఆఫీస్ కొలీగ్ అయిన ఆ వ్యక్తిని కలిసి దీనికి సొల్యూషన్ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి కృష్ణతో నువ్వు నీ వర్జినిటీని కోల్పోతే నన్ను వదిలేసిన విధంగానే నిన్ను వదిలేస్తుంది అని అంటాడు. ఫస్ట్ కృష్ణ ఒప్పుకోకపోయినా ఫైనల్ గా ఒప్పుకుంటాడు. ఆ వ్యక్తి కృష్ణకి ఒక అమ్మాయి నంబర్ అడ్రస్ ఇస్తాడు. కృష్ణ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మాయా ఉంటుంది. మాయాకి అంతా నిజం తెలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత మాయా కృష్ణని ఇంటికి తెచ్చి అందరి ముందు చైర్లో కూర్చుంటుంది. మాయాది ఈ యాటిట్యూడ్ చూసి అందరూ మాయాని తిడుతూ ఉంటారు. అప్పుడే మాయాకి కోపం వచ్చి తన నిజ స్వరూపంలోకి వచ్చి కృష్ణ నేను నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను, నువ్వే నా దగ్గరికి వస్తే సరే, లేదంటే నీ ఫ్యామిలీ వాళ్ళందరినీ చంపేస్తాను అని అంటుంది. మరోవైపు జ్వాలనే తన శక్తులతో మహాకాల్ని కిందకి దించుతుంది. జ్వాల మహాకాల్తో నేను మాయాని ఓడించాలని అనుకుంటున్నా, దీంట్లో నాకు నీ హెల్ప్ కావాలి, దానికి బదులు నీకేం కావాలన్నా ఇస్తానని చెప్పి మాయా ఉన్న అడ్రస్ని చెప్పేస్తుంది. మరోవైపు మాయా భద్రాతో నేను నిజంగానే కృష్ణని ప్రేమిస్తున్నాను, ముందు కేవలం కృష్ణని చంపేయాలని అనుకున్నా, కానీ అది నా వల్ల కావడం లేదు, కృష్ణ చాలా మంచివాడు, నేను కలిసిన మగవాళ్ళందరిలో కృష్ణనే చాలా మంచివాడు, నా చేతులారా నేను ఎలా చంపను అని అంటుంది. కృష్ణ రూమ్ లోకి రాగానే వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మహాకాల్ వచ్చేస్తాడు. మహాకాల్ మాయాని బంధించి తీసుకెళ్తుంటే ఆ ముంగీస బొమ్మ భద్ర కింద పడి పగిలిపోతుంది. మహాకాల్ మాయని బంధించి అదే గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ సీన్ కట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. మహాకాల్ తనని ప్రేమించడం లేదని తెలిసి మోసపోయిన మాయ బాధతో ఆ గుడి దగ్గరికి వస్తుంది. కానీ ఆ గుడిలోకి మాయా వెళ్ళలేకపోతుంది. అప్పుడే తన రాజు కుబేరుడు సౌండ్ వినిపిస్తుంది. కుబేరుడు మాయాతో మాయా నువ్వు యక్షిణీల రూల్ని అతిక్రమించావు, మనిషిని ప్రేమించావు, అందుకే నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు ఏ మనిషినైతే ప్రేమించావో అలాంటి మనుషుల్నే 100 మందిని నువ్వే చంపాలి, అది భూలోకంలో ఉంటూనే.
కానీ 100వ వ్యక్తి వర్జిన్ అయ్యి ఉండాలి. అలాగే తన ప్రాణాలపై ఆశ లేనివాడు అయ్యి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే 100 మందిని చంపేస్తావో అప్పుడే నీకు అల్కాపురిలో ప్రవేశం ఉంటుంది. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మాయా భూమిపైనే ఉండిపోతుంది. కృష్ణనే ఆ 100వ స్పెషల్ వ్యక్తి అయ్యి ఉంటాడు. ఇక్కడ సీన్ ప్రెజెంట్కి షిఫ్ట్ అవుతుంది. కృష్ణ చాలా అప్సెట్గా ఉంటాడు. మాయా నిజంగానే తనని మోసం చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి ఫుల్గా తాగి ఇంటికి వస్తాడు. తన రూమ్లో విరిగి ఉన్న ఆ ముంగీస బొమ్మ కనిపిస్తుంది. కృష్ణ ఆ విరిగిన బొమ్మని అతికించాలని చూస్తే అదే కనెక్ట్ అయిపోతుంది. ఆ బొమ్మ నుంచి భద్ర బయటికి వచ్చేస్తాడు. భద్ర కృష్ణకి మాయా ప్రేమ గురించి చెప్తాడు. మాయా నిన్ను చంపాలని అనుకుంది, కానీ ఇంతలోనే తను నిన్ను నిజంగానే ప్రేమించింది. ఇదంతా విన్నాక కృష్ణ మరియు భద్ర మాయాని కాపాడాలని ఫిక్స్ అవుతారు. మరోవైపు మహాకాల్ మాయాని తీసుకుని ఆ గుడిలోకి వెళ్ళి ఆ ద్వారాన్ని ఓపెన్ చేయడానికి ఏవో పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడే మహాకాల్ తనకి హెల్ప్ చేసింది జ్వాలానే అని చెప్పేస్తాడు. ఒకరోజు మాయా జ్వాల కలిసి మాట్లాడుతూ ఉంటే మాటల్లోనే జ్వాల మాయాతో ఆ సీక్రెట్ ద్వారం గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. దాంతో జ్వాలని నమ్మి మాయా ఆ ద్వారం గురించి చెప్పేస్తుంది. అదే విషయం జ్వాల మహాకాల్కి చెప్పేసి ఉంటుంది. అందుకే మహాకాల్ మాయా ద్వారా ఆ ద్వారాన్ని ఓపెన్ చేయించడానికి వచ్చుంటాడు. మహాకాల్ మాయా చేతిని కట్ చేసి తనని ఒక సర్కిల్లో పడుకోబెట్టి తన రక్తాన్ని ప్రవహించేలాగా చేసి చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే భద్ర తన శక్తితో కృష్ణని ఆ గుడి దగ్గరికి తీసుకుని వస్తాడు. భద్ర కృష్ణతో నువ్వు నీ రక్తాన్ని ఆ సర్కిల్లో వేస్తే వాడి పూజ ఆగిపోతుందని చెప్తాడు. నేను జ్వాల దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాను, ఎందుకంటే మాయా ఒక్కతే మహాకాల్ని ఎదిరించలేదు అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత కృష్ణ ఎంతో ధైర్యంగా తన చేతిని ఒక కత్తితో కోసి తన రక్తాన్ని ఆ పూజలో వేసేస్తాడు. దాంతో మహాకాల్ది ఆ పూజ ఆగిపోతుంది. దాంతో మహాకాల్ కృష్ణని కూడా బంధించి మళ్ళీ పూజని స్టార్ట్ చేస్తాడు. దాంతో ఫైనలీ అల్కాపురికి వెళ్లే దారి ఓపెన్ అవుతుంది. ఇది చూసిన మహాకాల్కి ఎన్నేళ్ల తన కోరిక తీరుతుందని ఫుల్గా హ్యాపీగా ఉంటాడు. అలాగే అల్కాపురికి వెళ్ళి ఆ కుబేరుణ్ణి చంపేస్తే యక్షిణీలంతా తన దాసులైపోతారు అని అనుకొని ఆ ద్వారం వైపుకి వెళ్ళబోతుంటే అప్పుడే అక్కడికి జ్వాల వచ్చేస్తుంది. యాక్చువల్లీ జ్వాల లావణ్య రసాన్ని దొంగలించి ఆ రసాన్ని తాగి మాయా కన్నా అందంగా అవ్వాలని అనుకుంటుంది. కానీ ఈ విషయం కుబేరుడికి తెలిసి జ్వాలకి కూడా శాపం ఇచ్చి భూలోకానికి పంపేసి ఉంటాడు. భద్ర జ్వాల దగ్గరికి వచ్చి మాయా ఏం తప్పు చేయలేదని, తను మన అల్కాపురిని కాపాడుతుందని, కానీ ఒక చిన్న తప్పు చేసిందంతే అని సర్ది చెప్తాడు. దాంతో జ్వాల తన తప్పు తెలుసుకొని మాయాకి హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటుంది. శాపం ఉన్న యక్షిని ఆ ద్వారాన్ని తాకితే ఆ ద్వారం మూసుకుపోతుంది. అలాగే ఆ యక్షిని చనిపోతుంది. దాంతో తెలిసి కూడా జ్వాల ఆ ద్వారాన్ని టచ్ చేయగానే తను చనిపోయి ఆ ద్వారం మూతబడిపోతుంది. ఆ తరువాత మాయా కృష్ణకి క్షమాపణ చెప్తుంది. నేను నిన్ను నీ ఫ్యామిలీని చంపాలని చూస్తే నువ్వేమో నన్ను కాపాడడానికి వచ్చావా అని అంటుంది. దానికి కృష్ణ మాయా నువ్వు నీ పని చెయ్యి, నన్ను చంపి నీ ప్రపంచానికి వెళ్ళిపో, ఎలాగో నేను చనిపోతుంటే నువ్వే కాపాడావు అంటే ఈ ప్రాణాలు నీవే, నువ్వెప్పుడైనా తీసుకోవచ్చు అని అంటాడు. దాంతో మాయా కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు క్లోజ్ అవుతూ ఉంటే మాయా కళ్ళు బ్లూగా అయిపోతాయి. అంటే ఇప్పుడు మాయా కృష్ణని చంపిందా లేదా అనే క్వశ్చన్తో ఈ సిరీస్ ది ఫస్ట్ సీజన్ ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ సీజన్లో జ్వాల మహాకాల్ చనిపోయారు. ఇంకా వచ్చే సెకండ్ సీజన్లో ఎవరు విలన్స్ అయ్యి ఉంటారో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.